ఇక్కడ మేనేజ్మెంట్ బిల్డింగ్స్ లో ట్రాష్ డిస్పోజ్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. ఇండియాలో చెత్తబుట్ట బయట పెడితే చాలు, వాళ్ళే వచ్చి వేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ అలా కాదు. మాకు ప్రతి ఫ్లోర్ కి ఒక గార్బేజ్ రూమ్ అనేది ఉంటుంది. సో డైలీ యూసేజ్ చెత్త అంతా అక్కడ పెడితే కింద పెద్ద మెయిన్ గార్బేజ్ కలెక్టర్ రూమ్ కి వచ్చి పడుతుంది. అలా కాకుండా పెద్ద బాక్సెస్ ఇంట్లో పాత సామానం పడేయాలన్నప్పుడు అదొక పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఇందాక మీరు చూసినట్టుగా మేనేజ్మెంట్ దగ్గర సైన్ పెట్టి $5 to $10 ఫీ పే చేసి ట్రాలీ తీసుకొని దాని మీద మనమే అన్ని పెట్టి గార్బేజ్ కలెక్టర్ రూమ్ కి తీసుకురావాలి. ఇక్కడ చెత్త అంతా ఒక దాంట్లో వేస్తే పెద్ద ఫైన్ వేస్తారు. అట్లా కాకుండా రీసైక్లింగ్ వేస్ట్, వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ అని సెగ్రిగేట్ చేసి వెయ్యాలి. సో మన దగ్గర ఓల్డ్ క్లోత్స్ ఏమైనా డొనేట్ చేయాలి అనుకున్నా ఇక్కడ డొనేషన్ బాక్స్ లో వేయొచ్చు. హోమ్లెస్ వాళ్ళకి ఇస్తారు. గుడ్ థింగ్ కదా. ఆ గార్బేజ్ రూమ్ లో మొత్తం రూల్స్ గైడ్ లైన్స్ స్టిక్ చేసి ఉంటాయి, పక్కా ఫాలో అవ్వాలి. అవ్వకపోతే మరో మాట లేదు, సింపుల్ గా ఫైన్ వేసి వెళ్ళిపోతారు అనమాట. ఆ రూమ్ లో ఉన్న ట్రాష్ అంతా బయట గార్బేజ్ కంటైనర్స్ లో వేస్తారు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ట్రక్ వచ్చి తీసుకెళ్తుంది. ట్రాష్ డిస్పోజ్ చేశాక ట్రాలీ తీసుకెళ్లి రిటర్న్ చేసి సైన్ పెట్టాలి. అదనమాట.